ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణంను పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణంకు ప్రతిగా ఏమివ్వగలడు? లోకము దాని ఆశయు గతించుచున్నవని వాక్యం చెప్తుంది. గతించిపోయే వాటి కోసం ఎంతో ప్రయాసపడి శాశ్వతంగా నిలిచిండే ప్రాణాత్మలు పట్టించుకోకపోవడం మనల్ని మనం మోసం చేసుకున్నట్లే. ఎందుకంటే అందరికీ తెలుసు ఎంత సంపాదించిన ఇక్కడ వదిలేయాలని. శరీరం మన్నే గనక మన్నైనది వెనుకటి వలె భూమికి చేరుతుందని. ఇక ప్రాణాత్మలు దేవుని దగ్గర నుంచి వచ్చాయని ఆదికాండం 2:7 చదువుతాం. అవి దేవుని దగ్గరకు వెళ్లాలి అని అంటే భూమి మీద ఉండగానే దేవునితో సహవాసం చేయాలి. పాపక్షమాపణ పొందుకోకుండా ఎవ్వరూ దేవునితో సహవాసం చేయలేరు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. పాపక్షమాపణ పొందుకోకపోతే తేజోమయుడైన దేవుని వెలుగులో వెలుగే అలవాటు లేని మన ప్రాణాత్మలు ఇమడలేవు. యోహాను సువార్త 3:20 రాయబడింది అదే. దుష్కార్యము చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు అని. కాబట్టి అలా వెలుగునొద్దకు వెళ్ళలేకపోతే ఇంకా మిగిలిన చోటు చీకటి పాతాళమేగా. కాబట్టి ప్రయోజనకరమైన పని ప్రాణాత్మను రక్షించుకోవడమే.